బయట పడలేవు, బయటకు రాలేవు. ఘోరమైన పాపాలు చేసే ప్రతి ఒక్కరూ నరకంలోనికి ప్రవేశించాల్సిందే. యథార్థం సోదరులారా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ నరకంలో తలబిరుసులు, గర్విష్ఠులు, అహంకారులు, ప్రగల్భాలు పలికేవారు, డాంబికాలు పలికేవారు, బడాయి చెప్పుకునేవారు ఎక్కువగా ఉంటారు. వ్యభిచారులు నరకంలోనికి, దొంగలు నరకంలోనికి, కియానత్దారులు నరకంలోనికి, తల్లిదండ్రులు వేడ్పించేవారు నరకంలోనికి, ఇరుగు పొరుగుని ఇబ్బంది పెట్టేవారు నరకంలోనికి, అప్పులు ఎగ్గొట్టేవారు నరకంలోనికి, చాడీలు చెప్పేవారు నరకంలోనికి, పరోక్ష నిందలు వేసేవారు నరకంలోనికి, ఏచినా మొత్తుకున్నా గింజుకున్నా. ఎందుకంటే లోకంలో ఎంత సమయం ఇచ్చాడు? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. మారతాడు, మంచోడవుతాడు, ధర్మానికి లోబడతాడు, ఇప్పుడైనా పాపానికి దూరం అవుతాడు. ఎంత అవకాశం, ఎన్ని అవకాశాలు! ఎంతో మంది కళ్ళ ముందు చచ్చిపోయినా నిన్ను బ్రతికించాడు. ఎంతో మంది ఎన్నో ఇబ్బందులకు లోనైనా నిన్న ఇబ్బందుల నుంచి కాపాడాడు. మారతాడని అవకాశం ఇచ్చాడు, కానీ నువ్వే చేశావు.